గత 10 ఏళ్లుగా మాతృభాష పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాలపై పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన్ సూరి స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదండు గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. మన జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో మనము 24 గంటల నిరాహార దీక్షను తెలుగుదండు పొలికేక ఉద్యమానికి ఆలంబనగా మనం ఆ రోజు ప్రారంభం చేస్తున్నాం. దానికి నగరవాసులందరినీ ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా వారి మద్దతు కూడా మాకు ఇస్తారని మీ ద్వారా వారికి విన్నవిస్తున్నాం. ఈ గోలంతా దేనికి అంటే 10 ఏండ్లుగా మనము పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో మనం భాషా సంస్కృతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు శక్తి మేరకు చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా మన చిన్నారులకు 10 మందికి 4 పద్యాలు చెప్పాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడింది పద్యపీఠం. కానీ మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలతోటి ఈరోజు మన మాతృభాష మన తెలుగు భాష యొక్క మనుగడకే పెద్ద ముప్పు ఏర్పడిపోయింది. కేవలం వాళ్ళు రాజకీయాల వరకే ఆలోచిస్తున్నారు కానీ మన బిడ్డల భవిష్యత్తు గురించి కానీ మన భాషా సంస్కృతుల యొక్క మనుగడ గురించి కానీ వాళ్లకు అవసరం లేదు కూడా. పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి, వారిని దూషించాల్సిన పని లేదు కూడా. కాబట్టి మన భాషా సంస్కృతులను కాపాడుకోవడానికి జనాలను ప్రజలను మనకు చేతనైన మేరకు చైతన్యవంతం చేయడానికి మనం తెలుగుదండు పొలికేక అనే ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈసారి ప్రత్యక్ష రాజకీయాలను కూడా ప్రభావితం చేయడానికి యువతను మనము ఈ ఉద్యమంలో మనం యువతను భాగస్వామ్యం చేసి ఈ తెలుగుదండు పొలికేక ద్వారా మనము మన భాషా సంస్కృతులను తర్వాత నేటి రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలని మనము ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా మన విశాఖ నగర ప్రజలందరికీ విన్నపం ఏంటి అంటే రేపు లేదు ఎల్లుండి 16వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మన గాంధీ పార్కులో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో జరిగేటువంటి ఆ తెలుగుదండు పొలికేక ఉద్యమానికి ఉపవాస దీక్షా శిబిరానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు తప్పక వచ్చి మద్దతు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాం.